హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. నిన్న ఏపీఎస్సి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇవాళ మనం పేపర్ యొక్క అనాలిసిస్ అనేది చూద్దాం. ఓకే, కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ ఇన్ రిలేషన్ టు డిఫారెస్టేషన్? సో డిఫారెస్టేషన్ జరగడం వల్ల కింద ఉన్న వాటిలో ఏది మనకి జరగదు అన్నారు. సో డిఫారెస్టేషన్ అంటే కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్. ఇది మనం దేనికోసం చేస్తాం? అర్బనైజేషన్ కోసం చేస్తాం. మోర్ బయోడైవర్సిటీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టింబర్ పర్పస్. సో వీటిలో ఏ ఆప్షన్ అనేది అవ్వదు అంటే మోర్ బయోడైవర్సిటీ. ఓకే, ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, మోర్ బయోడైవర్సిటీ. సో ట్రీస్ అనేవి కట్ చేయడం వల్ల మనకి బయోడైవర్సిటీ అనేది పెరగదు, బయోడైవర్సిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ రీజన్ ఫర్ డ్రాట్? డ్రాట్ అనేది రావడానికి ఏది కింద వాటిలో రీజన్ కాదు అన్నారు. High soil salt concentrations, low rainfall, depletion of groundwater, and increasing global temperatures. Okay, answer is high salt concentrations. High salt concentration వల్ల మనకి సాయిల్ కండిషన్ అనేది మారుతుంది, కానీ డ్రాట్ కండిషన్స్ అనేవి రావు. ఓకే, ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ కాసెస్. మినరల్ రిసోర్సెస్ అనేవి ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్ల మనకి ఏమేమి జరుగుతుంది అంటే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది జరుగుతుంది. సో సాయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం కొన్ని ప్లేసెస్ లో తవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న ప్లాంట్స్ వెళ్ళిపోతాయి, దానివల్ల బయోడైవర్సిటీ లాస్ జరుగుతుంది అండ్ ఎరోషన్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో కింద ఉన్న డీప్ లెవెల్స్ లో మైనింగ్ అనేది చేస్తున్నప్పుడు అలాంటి కండిషన్స్ లో చేసి మనం మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వాటర్ పొల్యూషన్ అనేది కూడా జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబవ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బాక్సైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్? ఆన్సర్ ఈస్ అల్యూమినియం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషియన్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మోడర్న్ అగ్రికల్చర్? ఎస్, ఎందుకంటే ఇది ఏ డిసీజ్ ని కాజ్ చేస్తుంది? క్రౌన్ గాల్ డిసీజ్ అనే దాన్ని కాజ్ చేస్తుంది. దీన్ని రెడ్యూస్ చేయడానికి మనం దీని స్ట్రెయిన్ అనేదాన్ని, ఈ అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషియన్ స్ట్రెయిన్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మోడర్న్ అగ్రికల్చర్ and it is also useful for genetic engineering. Answer is all of the above. Okay, and next question, which state is the highest producer of cultured shrimp in India? Shrimp ni highest గా ఏది ప్రొడ్యూస్ చేస్తుంది మన ఇండియాలో అంటే ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ పర్ల్ ఆయిస్టర్ ఈస్ సైంటిఫికల్లీ నోన్ యాజ్? పర్ల్ ఆయిస్టర్ ని సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడిగారు. ఆన్సర్ ఈస్ పింక్టాడా ఫ్యూకేటా. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వినమ్ ఆఫ్ రసల్స్ వైపర్ ప్రైమరీలీ ఎఫెక్ట్స్? రసల్ వైపర్ అనేది ప్రైమరీగా దేని ఎఫెక్ట్ చేస్తుంది అంటే, సో రసల్ వైపర్ వల్ల మనకి హీమోసైటిక్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో రసల్ వైపర్ అనేది మనల్ని బైట్ చేసినప్పుడు హీమోసైటిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, మన బ్లడ్ యొక్క సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఎఫెక్ట్స్ బ్లడ్ క్లాటింగ్ మెకానిజం. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ వాస్ప్ స్టింగ్? సో వాస్ప్ అనేది ఎందుకు మనల్ని కుడుతుంది అని అడిగారు. ఎందుకు కుడుతుంది అంటే టు డిఫెండ్ దెమ్సెల్వ్స్ ఆర్ దేర్ కాలనీ. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎడిబుల్ మెరైన్ మసిల్ ఫౌండ్ ఇన్ ఇండియా ఈస్? ఎడిబుల్ అంటే మనం తినడానికి యూస్ఫుల్ గా ఉండే మెరైన్ మసిల్ ఏది? ఆన్సర్ ఈస్ పెర్నా విరిడిస్. ఓకే, అండ్ నెక్స్ట్, ద ప్రాక్టీస్ ఆఫ్ ఎఫారెస్టేషన్ ఈస్ ఎయిమ్డ్ ఎట్? ఎఫారెస్టేషన్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది? రిలీజింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరగదు, ఎందుకంటే ఈ ట్రీస్ అనేవి ఏం చేస్తాయి, చుట్టూ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి పొల్యూషన్ అనే దాన్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి రిలీజింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కాదు, అండ్ స్టోరింగ్ పొల్యూటెన్స్ కాదు, పొల్యూటెన్స్ ని అన్నిటిని స్టోర్ చేసుకోదు, ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ని మాత్రమే, కార్బన్ మోనాక్సైడ్ కూడా కాదు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ క్యాప్చరింగ్ అండ్ స్టోరింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫారెస్ట్ రీజనరేషన్? ఫారెస్ట్ రీజనరేషన్ చేయడం వల్ల మనకి ఏం హెల్ప్ అవుతుంది? మిటిగేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఎస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనే వాటిని రిడ్యూస్ చేయొచ్చు మనం. ఇంక్రీజింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్? నో. ఇంక్రీజింగ్ గ్లోబల్ వార్మింగ్? నో. ఫారెస్ట్ ఎఫారెస్టేషన్ కానీ ఆర్ రీజనరేషన్ అనేది చేయడం వల్ల మనకి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ యొక్క గ్యాసెస్ అనేది, హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఆ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి రెడ్యూస్ అవుతాయి. ఇవి రెడ్యూస్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది అండ్ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ అనేవి కూడా రెడ్యూస్ అవుతాయి. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ మిటిగేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాక్టీస్ ఆఫ్ రెగ్యులేటింగ్ ద అమౌంట్ ఆఫ్ గ్రేజింగ్ టైమ్ అండ్ కన్సంప్షన్ లెవెల్స్ ఇన్ ఏ పాస్చర్ ఈస్ కాల్డ్?
సో ఆ యానిమల్స్ ఏవైతే మనం గ్రేస్ చేయడానికి తీసుకెళ్తామో సో ఆ టైంని లేదా దాని కన్సంప్షన్ లెవెల్ని మనం రెగ్యులేట్ చేస్తూ ఒకసారి తీసుకెళ్తూ వాటికి గ్రేజింగ్కి మనం ఆ యానిమల్స్ అనే వాటిని పంపిస్తుంటే దాన్ని మనం ఏమంటాం స్ప్లిట్ ర్యాంచ్ గ్రేజింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వైల్డ్ యానిమల్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఇంక్రీజింగ్ ద రిలయబిలిటీ ఆఫ్ న్యాచురల్ జనరేషన్ త్రూ. సో న్యాచురల్ రీజనరేషన్ అంటే ఏంటి, ఫారెస్ట్ లో దానంతటా అదే కొత్త ట్రీస్ అనే వాటిని ప్రొడ్యూస్ చేసుకుంటే దాన్ని మనం న్యాచురల్ రీజనరేషన్ అంటాం. ఈ న్యాచురల్ రీజనరేషన్ లో మనకి యానిమల్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే త్రూ సీడ్ డిస్పర్సల్. ఆ సీడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ డిస్పర్షన్ లో అవి మనకి హెల్ప్ అయ్యి న్యాచురల్ రీజనరేషన్ కి హెల్ప్ అవుతాయి. ఓకే, ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ సీడ్ డిస్పర్సల్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ పోకింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇల్లీగల్ హంటింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. ఇది మనకు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ లో, సో బయోడైవర్సిటీ దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ పోకింగ్ అంటే ఏంటి, యానిమల్స్ యొక్క ఆర్గాన్స్ నథింగ్ బట్ ఎలిఫెంట్ హార్న్స్ కానీ లేదా యానిమల్స్ యొక్క స్కిన్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వాటిని హంట్ చేసి చంపేసి ఇల్లీగల్ గా దాన్ని మనం ట్రేడ్ చేసుకుంటే దాన్నే పోకింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వై ఈస్ అండర్స్టాండింగ్ వుడ్ అనాటమీ ఎసెన్షియల్ ఫర్ ఎఫిషియంట్ యూస్. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, ఇట్ హెల్ప్స్ ట్రేస్ ద ఆరిజిన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ స్పెసిఫిక్ వుడ్ పీసెస్. ఓకే, and next question, which of the following is not a characteristic used in field identification of timbers. Field identification, timber ని ఐడెంటిఫై చేయడానికి ఏ క్యారెక్టర్స్ యూస్ చేయరు అంటే ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ కెమికల్ కాంపోజిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, timbers are broadly classified into two main groups based on their macrostructure. సో ఈ టూ గ్రూప్స్ టింబర్స్ అనేవి టూ టైప్స్ ఆఫ్ వుడ్స్ గా క్లాసిఫై అయి ఉంటాయి. అవి ఏంటంటే హార్డ్వుడ్ అండ్ సాఫ్ట్వుడ్. ఓకే, and next question, in Andhra Pradesh, which organization is primarily responsible for collecting and selling the majority of minor forest produce items? సో దీన్నే మనకి కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో కూడా మనం ఏం చెప్పుకున్నాం, సో ఆ ఫారెస్ట్ చుట్టూ ఉన్న ట్రైబల్ పీపుల్ ఆర్ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని అక్కడ నుంచి వచ్చే మైనర్ ప్రొడక్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో దాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు అమ్ముకుంటారు లేదా వాళ్ళకు వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ అనేది అక్కడ కంటిన్యూ చేసుకుంటుంటారు. దీనికోసం రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ పెట్టిందే గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్. ఓకే, ఆన్సర్ ఈస్ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బయోడైవర్సిటీ ఈస్ వాల్యూడ్ ఫర్ నథింగ్ బట్ వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది అడిగారు. ప్రిజర్వింగ్ ఎకలాజికల్ ప్రాసెసెస్, సో ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయడానికి మనకు బయోడైవర్సిటీ హెల్ప్ అవుతుంది. అండ్ గ్లోబల్ లైఫ్ సపోర్ట్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది మనకి బయోడైవర్సిటీ నుంచి వస్తాయి, డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. సో గ్లోబల్ లైఫ్ సపోర్ట్ అనేది చేస్తుంది అండ్ మెయింటైన్స్ ద హైడ్రోలాజికల్ సైకిల్స్. ఓకే, ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈస్ ఏ మైక్రోబియల్ ఏజెంట్ ఇన్ బయోలాజికల్ కంట్రోల్. బయోలాజికల్ కంట్రోల్లో క్వశ్చన్ మనం కంప్లీట్ గా చదవాలి. ప్రేయింగ్ మ్యాంటిడ్ కూడా బయో కంట్రోల్ ఏజెంటే, కానీ వాళ్ళు ఏమడిగారు మైక్రోబియల్ ఏజెంట్. మైక్రోబియల్ ఏజెంట్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి, బ్యాక్టీరియా, ఫంగై ఇలాంటివి వస్తాయి. సో ఈ మైక్రోబియల్ లో మనకున్న ఆప్షన్ ఏంటి, ఫంగై. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫంగై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద అడ్వాంటేజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ టు కంట్రోల్ పెస్టిసైడ్స్. కెమికల్ పెస్టిసైడ్స్ యూస్ చేయడం వల్ల మనకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హై ఎఫికసీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈస్ అ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఇన్ ఫారెస్ట్. సో ట్రెడిషనల్ మెథడ్ ఏంటి అంటే ఇట్స్ కౌంటర్ ఫైర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈస్ అ మోడర్న్ మెథడ్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఇన్ ఫారెస్ట్. సో ట్రెడిషనల్ మెథడ్ వచ్చేసి కౌంటర్ ఫైర్స్ అండ్ మోడర్న్ మెథడ్ ఏది ఫైర్ అలర్ట్ సిస్టమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాక్టీస్ ఆఫ్ లాగింగ్ ట్రీస్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ దట్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ బై వైల్డ్ లైఫ్ ఈస్ కాల్డ్. దీన్నే మనం ఏమంటాం సాల్వేజ్ లాగింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి. సో ఈ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్స్ మనకి ఎక్కడెక్కడ ఉంటాయి, బోత్ టెంపరేట్ లో ఉంటాయి అండ్ ట్రాపికల్ లో కూడా ఉంటాయి. సో టెంపరేట్ లో కూడా ఉంటాయి కాబట్టి ఇది మనం హై రెయిన్ఫాల్ అనేది దీని క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని మనం చెప్పలేం. డెన్స్ వెజిటేషన్ అనేది ఉండదు, ఎందుకంటే పేరులోనే ఉంది గ్రాసెస్, మోస్ట్లీ shrubs అండ్ గ్రాసెస్ అనేవి ఉంటాయి. సో డెన్స్ వెజిటేషన్ అనేది ఉండదు అండ్ హై బయోడైవర్సిటీ మనకు ఉన్నదే ఓన్లీ గ్రాసెస్ అండ్ shrubs అయినప్పుడు హై బయోడైవర్సిటీ అనేది కూడా ఉండదు కాబట్టి
కరెక్ట్ ఆన్సర్ ఇస్ లో వాటర్ అవైలబిలిటీ. ఇది గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ట్రెడిషనల్ లాగింగ్ టూల్? ట్రెడిషనల్ అంటే ఏంటి? పాతకాలం నుంచి మనం యూజ్ చేస్తున్న లాగింగ్ టూల్. సో అప్పటి నుంచి మనం యూజ్ చేస్తున్న టూల్ ఏది కాదు అంటే ఇట్స్ సెకండ్ ఆప్షన్, చైన్ సా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వుడ్ సీజనింగ్ మెథడ్ ఇన్వాల్వ్స్ అప్లయింగ్ హీట్ ఇన్ అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్ టు రిమూవ్ మాయిశ్చర్? సో ఇక్కడ ఏమన్నారు? హీట్ అప్లై చేస్తామన్నారు. నార్మల్గా హీట్ అప్లై చేసేది అనుకుంటే ఇట్ విల్ బి సోలార్ సీజనింగ్. కానీ వాళ్ళు ఏమన్నారు? ఎన్క్లోజ్డ్ స్పేస్లో హీట్ అప్లై చేసి మనం మాయిశ్చర్ రిమూవ్ చేస్తాం అన్నారు. కాబట్టి ది ఆన్సర్ విల్ బి కిల్ సీజనింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఫంగై ఈస్ మోస్ట్ నోటోరియస్ ఫర్ కాజింగ్ డ్రై రాట్ ఇన్ వుడ్? వుడ్ లో డ్రై రాట్ కాజ్ చేసే ఫంగై ఏంటి అంటే ఇట్స్ బ్రౌన్ రాట్ ఫంగై. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్, విచ్ మెథడ్ ఆఫ్ వుడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్వాల్వ్స్ టైయింగ్ సెవెరల్ లాగ్స్ టుగెదర్ టు మూవ్ దెమ్ యాజ్ ఏ సింగిల్ స్ట్రక్చర్? సో వుడ్ అన్నిటిని మనం కట్ చేసిన తర్వాత ఒక లాగ్ లా కట్టుకొని లేకపోతే ఒక కట్టలా కట్టుకొని దాన్ని ఒక దగ్గరకు తీసుకెళ్ళడానికి మనం అలా కట్టుకుంటే ఆ ప్రాసెస్ ఏమంటారు అంటే దాన్ని రాఫ్టింగ్ అంటారు. ఓకే. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎండమిక్ స్పీషీస్ టు ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎండమిక్ స్పీషీస్కి కింద ఉన్న వాటిలో ఏది ఎగ్జాంపుల్ కాదు అంటే ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే. లిలం చిత్రాంగడం. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద కంప్లీట్ డిసపియరెన్స్ ఆఫ్ ఎ స్పీషీస్ ఫ్రమ్ ఎ స్పెసిఫిక్ ఏరియా బట్ నాట్ ఫ్రమ్ ద ఎంటైర్ ప్లానెట్. ఓన్లీ ఆ ఒక్క స్పెసిఫిక్ ఏరియా నుంచే అవి మనకు కనిపించకుండా వెళ్ళిపోయి ఎంటైర్ ప్లానెట్లో కాకుండా ఏ ఒక్క లోకల్ ఏరియా ఆర్ స్పెసిఫిక్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ స్పీషీస్ అనేది డిసపియర్ అయిపోతే దాన్నే మనం ఏమంటాం? ఎక్స్టిర్పేషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై? సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి? రిచ్ పాపులేషన్, హై ఎండమిసిటీ అండ్ హై థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. సో ఈ హాట్స్పాట్స్లో ఏముంటుంది? పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటాయి అండ్ అవి ఎక్స్టింక్ట్ ఆర్ ఎండమిక్ అంటే డిసపియర్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి అండ్ థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది కూడా చాలా హైగా ఉంటే ఆ ప్లేసెస్నే మనం హాట్స్పాట్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్ ఇన్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్? సో కిందన వాటిలో ఏది మనకి ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్, వేరే దగ్గర నుంచి మన దగ్గర ఇంట్రడ్యూస్ అయిన స్పీషీస్ ఏది కాదు అన్నారు? ఆన్సర్ ఇస్ వెల్లిస్నేరియా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, an organism that is modified by the environment is known as? ఎన్విరాన్మెంట్ ద్వారా ఆర్గానిజంలో చేంజెస్ అనేది జరిగితే వాటినే ఈకాట్స్ అంటారు. జీన్స్ ద్వారా జరిగితే జీనోటైప్స్ అంటారు. అండ్ స్పీషీస్ ఈస్ ఎ జనరల్ టర్మ్. అండ్ ప్రోటోటైప్ అయితే ఏదైతే జనరల్ గా దానిలో చేంజెస్ అనేవి జరుగుతాయో దాన్ని ప్రోటోటైప్స్ అంటాం అన్నమాట. బట్ ఇట్ ఈస్ ఎ మోడల్. ఓకే. మోడల్ ని రిప్రజెంట్ చేసే దాన్ని ప్రోటోటైప్ అంటాం. ఎన్విరాన్మెంట్ ద్వారా చేంజెస్ జరిగితే దాన్ని మనం ఈకాడ్ అంటాం. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఈస్ కాల్డ్ యాజ్? ఈ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ని మనం జూమ్ కల్టివేషన్ అని కూడా అంటాం అండ్ దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ షిఫ్టింగ్ కల్టివేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సిస్టమాటిక్ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ అసెస్మెంట్ ఆర్ అనాలిసిస్ ఈస్ రిఫర్డ్ టు యాజ్? దీనే మనం ఏమంటాం? ఈ ప్రాసెస్ ని ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ ఎనర్జీ పాలసీ? Answer is third option, to ensure energy access to all while promoting energy security, affordability and sustainability. Okay. And next question, which form of radiation is completely absorbed by ozone layer? Ozone layer అనేది ఏ type of radiation ని complete గా అబ్జర్వ్ చేసుకుంటుంది? Answer is UVC. Third option. Okay. And next, which act is aimed at the protection and improvement of the environment? Environment protection and improvement కి ఏ యాక్ట్ అనేది మనకి వచ్చింది అంటే ఇట్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 1986. ఓకే. అండ్ నెక్స్ట్, ద కంప్లీట్ మేల్ ఫ్లవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ద ఫీమేల్ ఫ్లవర్ ఫర్ పాలినేషన్. సో ఏ ఫ్లవర్ అనేది కంప్లీట్ గా ఫీమేల్ ఫ్లవర్ లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే ఆన్సర్ ఈస్ వెల్లిస్నేరియా. థర్డ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్, ద ఐస్ ఆఫ్ ద పొటాటో ట్యూబర్ ఆర్? పొటాటో ట్యూబర్ లో వచ్చే ఐస్ అనేవి పొటాటోలో మనకు ట్యూబర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ట్యూబర్ పైన మనకి కొన్ని రోజులు అగలానే పెట్టేస్తే ఐస్ అనేవి వస్తాయి. ఈ ఐస్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఐస్ ని మనం ఏమంటాం? అడ్వెంటీషియస్ బడ్స్ అంటాం. ఓకే. వీటి నుంచి మనకి కొత్త ప్లాంట్స్ అనేవి వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an example of a phosphoenol pyruvate carboxyl kinase, నథింగ్ బట్ C4 ఫోటోసింథసిస్ జరిగే ప్లాంట్ యొక్క ఎగ్జాంపుల్ ఏది అని అడిగారు? ఆన్సర్ ఇస్
maize. Okay, second option. Next question, during DNA replication, the Okazaki fragments are joined by the enzyme. Okazaki fragments అనే వాటిని DNA replication జరుగుతున్నప్పుడు ఏ ఎంజైమ్ ద్వారా వాటిని అటాచ్ చేస్తారు అని అడిగారు. ఇట్స్ యూజింగ్ ద ఎంజైమ్ DNA ligase, థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, rice tumor disease is caused by. Rice tumor is caused by two different kinds of viruses. Okay, నెక్స్ట్ క్వశ్చన్, సాల్ట్ టాలరెంట్ ప్లాంట్స్. సాల్ట్ టాలరెంట్ ప్లాంట్స్ ని మనం ఏమని పిలుస్తాం? హాలోఫైట్స్. ఏవైతే సాల్టీ కండిషన్స్ లో గ్రో అవుతాయో ఆ ప్లాంట్స్ ని మనం హాలోఫైట్స్ అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్. రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ యొక్క ఎగ్జాంపుల్ ఈస్ జియోథర్మల్ ఎనర్జీ. ఓకే, అండ్ నెక్స్ట్, డిజర్టిఫికేషన్ ఈస్ ఏ కాజ్ ఆఫ్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, డిఫారెస్టేషన్. And next, recent Wayanad disaster in India was caused by, it is from the current affairs session. So Wayanad disaster దేని వల్ల జరిగింది అంటే it's due to landslides. Answer is second option. Okay, and next question, which forest type is characterized by trees that shed their leaves during the winter and hot summer months? So leaf fall అనేది సమ్మర్ అండ్ వింటర్ మంత్స్ లో ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ లో జరుగుతుంది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ is second option, deciduous forest. Okay, and next question, the 5 kingdom classification was proposed by. 5 kingdom classification ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఇట్స్ RH Whittaker. ఓకే, అండ్ Linnaeus is 2 kingdom classification. Okay, and next question, the pattern of arrangement of leaves on the stem are called, it is known as phyllotaxy. Okay, next question, according to Sachs, the body of the vascular plant is composed of the following 3 tissue systems. The answer is fourth option, dermal tissue system, vascular tissue system, and fundamental tissue system. Okay, and coming to the next question, the width of a growth ring can be fairly accurate index of the dash of a particular year. It represents the photoperiod, second option. Okay, next question, the seeds of the following plants are often called dust seeds. Dust seeds అని వేటిని అంటారు? It's orchids. Answer is second option. Okay, next, which of the following is not a macronutrient required for livestock? సో మ్యాక్రోన్యూట్రియంట్ ఏది కాదు అని అడిగారు. సో మ్యాక్రోన్యూట్రియంట్ ఏది కాదు అంటే ఇట్స్ వైటమిన్స్. ఓకే, ఈ వైటమిన్స్ అనేవి మనకి ఫీడ్ అడిటివ్స్ అండ్ ఫీడ్ సప్లిమెంట్స్ లో వస్తాయి. ఇవి మనం ఓన్లీ మైన్యూట్ అమౌంట్స్ లో మనం యానిమల్స్ కి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి మ్యాక్రోన్యూట్రియంట్ అనేది అవ్వదు. ఇట్ కమ్స్ అండర్ ఫీడ్ అడిటివ్స్ అండ్ సప్లిమెంట్స్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ స్మాల్ అమౌంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద వీనోమ్ ఆఫ్ ద కామన్ క్రైటిస్ బంగారస్ కెరీలియస్ ఈస్ మెయిన్లీ. సో ఈ వీనోమ్ అనేది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే మనకి స్నేక్ బైట్ అనేది జరిగినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ న్యూరోటాక్సిక్ అంటే నర్వస్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ బర్డ్ మైగ్రేషన్? సో బర్డ్ మైగ్రేషన్ అనేది జనరల్ గా దేనికి జరుగుతుంది అంటే ఇట్ ఈస్ ఫర్ ద సర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ సూటబుల్ బ్రీడింగ్ గ్రౌండ్స్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ మాస్టైటిస్ ఇన్ డైరీ యానిమల్స్? సో మాస్టైటిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అడర్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో అడర్ ఈస్ నథింగ్ బట్ మెమరీ గ్లాండ్స్. సో ఈ మెమరీ గ్లాండ్స్ లో ఇన్ఫ్లమేషన్ అనేది జరిగితే దాన్ని మనం మాస్టైటిస్ అంటాం ఆర్ మిల్క్ ఫీవర్ అని కూడా అంటాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ స్మాల్ రూమినెంట్స్? సో మన క్యాటిల్ అండ్ బఫెలో అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం లార్జ్ రూమినెంట్స్ అంటాం. అండ్ ఇవి కాకుండా సో వీటిలాగే నములుతూ తినే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ షీప్ అండ్ గోట్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం స్మాల్ రూమినెంట్స్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్? నథింగ్ బట్ ఎకోసిస్టమ్ డెఫినేషన్, ఇట్స్ ఫస్ట్ ఆప్షన్, ఎ కమ్యూనిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్టింగ్ విత్ దర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. దీన్నే మనం ఏమంటాం? ఎకోసిస్టమ్. ఓకే, వాట్ డస్ GPP స్టాండ్ ఫర్ ఇన్ ఎకలాజికల్ టర్మ్స్? GPP ఫుల్ ఫామ్ ఏంటి? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఎకలాజికల్ పిరమిడ్ డిపిక్స్. ఎకలాజికల్ పిరమిడ్ అనేది మనకి దేని గురించి చెప్తుంది? ఇట్ డిపిక్స్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, బయోమాస్ ఆర్ ఎనర్జీ ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఒక పిరమిడ్ లో సో ఒక ట్రాఫిక్ లెవెల్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, బయోమాస్ ఆర్ ఎనర్జీ ఉందనే దాని గురించి చెప్పేదాన్ని మనం ఎకలాజికల్ పిరమిడ్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్ ఇన్ అన్ ఎకోసిస్టమ్? ఎకలాజికల్ సక్సెషన్ అనేది ఏ రోల్ ప్లే చేస్తుంది? డిస్క్రైబ్స్ ద గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్పీషీస్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. సో కొంత టైం అనేది గడిచే కొద్దీ ఆ స్పీషీస్ ఆ ఎకోసిస్టమ్ లో ఉన్న స్పీషీస్ లో
ఏ టైప్ ఆఫ్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి అనే దాని గురించి చెప్పేదే ఎకలాజికల్ సక్సెషన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ కీస్టోన్ స్పీషీస్. సో కీస్టోన్ స్పీషీస్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ డెఫినిషన్. సో ఎక్కడైతే స్పీషీస్ అనేవి లార్జ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందో ఎకోసిస్టమ్ మీద, వాటినే మనం కీస్టోన్ స్పీషీస్ అంటాం. ఇట్ ఈస్ ఎ రిపీటెడ్ క్వశ్చన్. సో ప్రీవియస్ ఇయర్ లో కూడా ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే, and next, the food chain that transports food from the larger to smaller organisms is known as. సో ఇక్కడ క్వశ్చన్ మీరు కంప్లీట్ గా అండ్ ప్రాపర్ గా చదవాలి. స్మాలర్ టు లార్జర్ కాదు, లార్జర్ టు స్మాలర్ ఆర్గానిజమ్స్. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ పారాసిటిక్ ఫుడ్ చైన్. ఎందుకంటే మనకు అడిగింది లార్జర్ టు స్మాలర్ ఆర్గానిజమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫినామినన్ ఆఫ్ ఎ స్టాండ్ ఆఫ్ ఫారెస్ట్ ట్రీస్ లాసింగ్ హెల్త్ అండ్ డైయింగ్ వితౌట్ అన్ ఆబ్వియస్ కాజ్ ఈస్ కాల్డ్ forest dieback. Fourth option. Okay, and next, which one of the following is an abiotic stressor to which forests are susceptible? సో క్వశ్చన్ లో ఏమడిగారు? అబయోటిక్ స్ట్రెస్సర్ అడిగారు. సో బయోటిక్ అని అడుగుంటే మనకి ఈ 3లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉండేది. సో వాళ్ళు అడిగింది అబయోటిక్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫారెస్ట్, కాబట్టి ఆన్సర్ ఈస్ ఫ్రాస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లార్జ్ స్కేల్ ఫారెస్ట్ డై-ఆఫ్స్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ద బయోటిక్ ఏజెంట్. సో ఫారెస్ట్ డై-ఆఫ్స్ బయోటిక్ ఏజెంట్ ఏది ఇన్వాల్వ్ అవుతుంది అని అడిగారు. So the biotic agent will be insect pathogens. Okay, next, what is the benefit of biological control of forest pests? Biological control చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, ఇట్ ఈస్ లో కాస్ట్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వర్కర్ బీస్ ఇన్ ఏ హైవ్? సో మనకి హనీ బీ స్ట్రక్చర్ లో ఆర్ హనీ కూమ్ లో 3 టైప్స్ ఆఫ్ బీస్ అనేవి ఉంటాయి, కింగ్, క్వీన్ అండ్ వర్కర్స్. వర్కర్స్ మనకి ఏం చేస్తాయి అంటే అందులో నెక్టార్ అండ్ పాలెన్ అనే దాన్ని కలెక్ట్ చేసుకుంటాయి. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ పారాసిటిక్ ఇన్వెన్షన్స్ లైక్ వార్మ్ ఇన్ లైఫ్ స్టాక్? లైఫ్ స్టాక్ లో వార్మ్స్ ని మనం రిమూవ్ చేయడానికి, క్యాటిల్ లో కానీ ఆర్ బఫెలాస్ లో దేనైనా రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డీవార్మింగ్ అనేది ఇస్తాం, లైక్ ఆల్బెండజోల్ ఆర్ అదర్ టాబ్లెట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో ఇలాంటివి మనం ఇచ్చి డీవార్మింగ్ అనేది చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వైరల్ డిసీజ్ ఎఫెక్ట్స్ క్లోవెన్ హూఫ్డ్ యానిమల్స్? నథింగ్ బట్ ఇలా హూఫ్ అనేది ఏదైతే ఉంటుందో యానిమల్స్ లో వాటిని మనం హూఫ్డ్ యానిమల్స్ అంటాం. సో అండ్ కాస్ బ్లిస్టర్స్ ఇన్ ద మౌత్. ఇది మనకి ఈ డిసీజ్ లో వచ్చే సిమ్టమ్స్. సో బ్లిస్టర్స్ అనేవి ఫామ్ చేస్తే మౌత్ అండ్ హూఫ్స్ లో ఆ డిసీజ్ నే మనం ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, విచ్ డెఫిషియన్సీ కాసెస్ రికెట్స్ ఇన్ యంగ్ యానిమల్స్ లీడింగ్ టు వీక్ బోన్స్? సో రికెట్స్ అనేది మనకి దేని వల్ల యానిమల్స్ లో వస్తుంది అంటే it is due to the deficiency of vitamin D and calcium. Okay, answer is second option. Which disease is caused by the bacterium Mycobacterium bovis and affects cattle, sometimes spreading to humans? Nothing but contagious disease. ఏది అని అడిగారు. సో the answer will be tuberculosis, first option. Okay, ఈ tuberculosis ని కాజ్ చేసే ఆర్గానిజం ఆర్ బ్యాక్టీరియం ఏది? Mycobacterium bovis. And this is the analysis of forest section officer exam. Thank you for watching and subscribe to the channel for more updates.